రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇవి ఎలా ఉంటాయి? చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ట్రస్ట్ ఫ్యాక్టర్ కావాలి ఫస్ట్ థింగ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నేను అబ్జర్వ్ చేసిన దానిలో నేను గమనించింది చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే ఈ పర్టికులర్ ఇన్వెస్టర్స్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు అని వాళ్ళని తీసుకొస్తారు. సారీ టు సే ఇలాంటివన్నీ 90% మిస్‌గైడే అవుతాయి. ఎందుకు అంటే ఆ ఫ్రెండ్‌కి, ఆ పక్కింటి వాళ్ళకి ఎక్కడో ఎవరో రియల్టర్‌తో లింక్ ఉంటది. సో వీళ్ళేం చేస్తారు, మీరు సెలెక్ట్ చేసిన ప్రాపర్టీలో ఏవో డిసడ్వాంటేజెస్ అంటే ఆ డీల్ అవ్వకుండా ఉండటం కోసమే ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసా? చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇప్పుడు నేను ఫ్రెండ్‌తో సైట్ విజిట్ చేస్తున్నానంటే సైట్ విజిట్ కూడా ఆర్గనైజ్ చేయట్లేదు. ఎందుకు అంటే 100కి 99 టైమ్స్ ఆ సైట్ విజిట్ ఫెయిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్తో రావటం తప్పని నేను అనట్లేదు. బట్ ఫ్రెండ్స్ కన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లేకపోతే మీ కుటుంబంలో వ్యక్తులు ఇంకా మీ ఫ్యామిలీ వ్యక్తులతో వస్తే మీ ఫ్యామిలీతో వస్తే మంచి డెసిషన్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కిడ్స్తో వస్తే ఆ ప్రాపర్టీతో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ చిన్న ఏజ్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇవాళ ఉమెన్ని తక్కువ అంచనా వేయొద్దండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ క్యాపబిలిటీస్ పెరిగినాయి. మీకన్నా కూడా వాళ్ళు చాలా విషయాలు గ్రాస్ప్ చేయగలరు. ఎందుకంటే నేను సైట్లో చూస్తూ ఉంటాను. వీళ్ళు అడగని చాలా మైక్రో థింగ్స్ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇలా ప్రయత్నం చేయండి, మీరు ఒక మంచి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేగాని వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి మీ టైం వేస్ట్, అలాగే రియల్టర్స్గా మా టైం వేస్ట్. థ్యాంక్ యూ.